రాజమౌళి ప్రమేయం లేకుండా అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన పుష్ప దేశాన్ని ఒక ఊపు ఊపేసింది. నార్త్ వాళ్ళకైతే పిచ్చెక్కించేసింది. పుష్ప మేనరిజం, పుష్ప యాక్టింగ్ అన్నీ కూడా నార్త్ వాళ్ళకు బాగా నచ్చేశాయి. అయితే ఇప్పుడు పుష్ప 2 కోసం యావత్ దేశం మొత్తం ఎదురు చూస్తోంది అంటే అతిశయోక్తి కాదు. దానికి తోడు పుష్ప 2 ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంది. అది ఏదో విధంగా పుష్ప 2 పోస్ట్ పోన్ అవుతోందని, పుష్ప 2 కరెక్ట్ టైంకి వస్తుంది అని చెప్పి ఇప్పటికీ రోజు ఏదో ఒక వార్త వస్తుంది. కానీ టీం నుంచి మాత్రం అఫీషియల్ అప్డేట్ రావట్లేదు. టీం ఇంటర్నల్ న్యూస్ ప్రకారం పుష్ప 2 ఆగస్టు 15కి వస్తుందని చెప్తున్నా సరే దానిపైన ఇంకా ఎవరికి ఒక క్లారిటీ లేదు. అయితే తాజాగా అల్లు అర్జున్ తను ఈ మధ్య ఒక ఇంటర్నేషనల్ ఫెస్టివల్కి హాజరైన విషయం తెలిసిందే. అయితే అక్కడ పుష్ప గురించి మాట్లాడుతూ ప్రస్తుతం మా ఫోకస్ మొత్తం పుష్ప 2ని ఆగస్టు 15th రిలీజ్ చేయడం పైనే ఉంది. సో అది ముందు మా టార్గెట్. ఆ తర్వాత పుష్ప 3 ఉంటుందా ఉండదా అన్నది ప్రేక్షకులు పుష్ప 2 సినిమా చూసి తెలుసుకోవాలి. సో సినిమా మొత్తం చూస్తే లాస్ట్లో మీకు ఒక అంచనా వస్తుంది అని చెప్పి ఒక హింట్ ఇచ్చాడు. దాంతో పాటుగా ఇక్కడికి మీరు పుష్ప కోసం వచ్చారా అంటే ఇక్కడ నేను పుష్ప కోసం రాలేదు, ఇండియన్ సినిమాని రిప్రజెంట్ చేస్తూ వచ్చాను. ఇక ఇప్పటి నుంచి ఇండియన్ సినిమా వరల్డ్లో బెస్ట్ సినిమా అవుతుంది అని ఇండియన్ సినిమా గురించి చాలా గొప్పగా చెప్పాడు అల్లు అర్జున్. అల్లు అర్జున్ చెప్పిన దాన్ని బట్టి చూసాము అంటే పుష్ప 2ని ఎలాగైనా ఆగస్టు 15th రిలీజ్ చేసేలానే ఉన్నారు పుష్ప 2 మేకర్స్. ఎందుకంటే ఆ డేట్ మిస్ అయితే అలాంటి మంచి డేట్ మళ్ళీ దొరకడం చాలా కష్టం. ఒక మంచి లాంగ్ వీకెండ్ ఉంది. ఇక పుష్ప 3 విషయానికి వచ్చాము అంటే ఈ మధ్య కాలంలో పుష్ప 3 వస్తోంది అంటే పుష్ప ది రోర్ అని అంటున్నారు. అది కేవలం ఒక న్యూసేనా లేకుంటే నిజంగానే వస్తోందా అన్న వార్తలకు మనం సుకుమార్ చెప్పిన కొన్ని మాటలను లింక్ చేసుకున్నాము అంటే నిజమే అనిపిస్తోంది. తాజాగా సుకుమార్ పుష్ప గురించి మాట్లాడుతూ ఏమన్నాడు అంటే మొదట పుష్పని మేము వెబ్ సిరీస్ లాగా తీయాలనుకున్నాము. ఒక్కొక్క క్యారెక్టర్ని రివీల్ చేస్తూ ఒక పెద్ద వెబ్ సిరీసే ప్లాన్ చేశాము. కానీ మళ్ళీ ఎందుకు అని ఆగిపోయి మేము పుష్ప సినిమా తీసాము అని చెప్పాడు. సో దీని ప్రకారం చూసుకున్నాము అంటే వెబ్ సిరీస్ తీసేంత స్టోరీ ఉంది అంటే ఖచ్చితంగా పుష్ప 3 వచ్చే అవకాశం కూడా ఉంది. ఇక అంతేకాకుండా కొన్ని రోజుల క్రితం అల్లు అర్జున్ కూడా పుష్పని మేము కంటిన్యూ చేయాలనుకుంటున్నాము, ఇదొక ఫ్రాంచైజీ లాగా ప్లాన్ చేస్తామని చెప్పాడు. సో ఇవన్నీ చూసుకున్నాము అంటే పుష్ప 3 రావడం పక్కానే అనిపిస్తోంది. సో థియేటర్లలో లాస్ట్ వరకు వెయిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఈ న్యూస్లని లింక్ చేసుకుంటే పుష్ప 1, పుష్ప 2, పుష్ప 3 ఇది ఇంకా ముందుకు వెళ్ళినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు.